ఆమేన్. స్తుతి పాడుటి అతిశయము, మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. నీలతనై పాడేదేవా, పతివని పొగడెద ప్రభువా. నీలతనై పాడేదేవా, పతివని పొగడెద ప్రభువా. వళవనుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. ధవళవనుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ధవళవానుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. ధవళవానుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి మనవి చేస్తున్నాం, సమయం అయిపోవచ్చింది. నాన్న మన ఫేస్బుక్లో కూడా షేర్. మరి సమయం చాలా, మరి 12:30 అవుతా ఉంది, పావుదక్కు 1 గంట. దయచేసి మీరందరూ కూడా ఆ వధువు తాలూకా వధువుని సిద్ధపరిచి త్వరగా తీసుకుని రండి, వరుని కూడా తీసుకుని రావాలని మనవి చేస్తున్నాం. 20 కుటుంబ సభ్యులు కూడా మందిరానికి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. సమయం చాలా అవుతా ఉంది, సమయాన్ని మీరు గమనించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. దైవ సేవకుల యొక్క షెడ్యూల్ కూడా బిజీగా ఉంది. దయచేసి మీకు మరి ఒకసారి మనవి చేస్తున్నాం, త్వరగా మీరు మందిరానికి రావాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ మాస్కులు పెట్టుకోవాలని అమ్మా మనం చేస్తున్నాం. వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సింగర్స్ మీరు ఎవరైనా పాట పాడేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. అయ్యగారు ఇది ఎట్లా వెనక్కి వచ్చేది? ఒక్క నిమిషం. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కృప చాలునయ్యా నాకు, నీ కృప చాలునయ్యా, నీ కృప చాలునయ్యా నాకు.
చాలునయా, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా. ఐగుప్తులో యోసేపును నడిపించిన దీవించిన, ఐగుప్తులో యోసేపును నడిపించిన దీవించిన, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా. తల్లి గర్భము నుండి నేటి వరకు నన్ను కాచిన కనికరించిన, తల్లి గర్భము నుండి నేటి వరకు నన్ను కాచిన కనికరించిన, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా. పరమందునా పరిశుద్ధ దూతలతో ప్రభు నిన్నుగాంచను పరవశించను. పరమందునా పరిశుద్ధ దూతలతో ప్రభు నిన్నుగాంచను పరవశించను. నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలు యా, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా. పర్వతములు తొలగిపోయినా మెట్టలన్నీయు దద్దరిల్లినా, పర్వతములు తొలగిపోయినా మెట్టలన్నీయు దద్దరిల్లినా, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా. పరిచర్యలో ప్రతిదినమునా పలకరించుచు బలపరచుచున్నా, పరిచర్యలో ప్రతిదినమునా పలకరించుచు బలపరచుచున్నా, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా. శ్రమలలో యోబును దర్శించిన దరికి చేర్చిన, శ్రమలలో యోబును దర్శించిన దరికి చేర్చిన, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా, నీ కృప చాలునయా నాకు, నీ కృప చాలునయా. హల్లెలూయా. అయ్యగారు కొంచెం ట్యూన్ ఎట్లా మార్చాలంటే, నీ కృప చాలునయా నాకు,
నీ కృప చాలునయా. శ్రమలలో అయోబును దర్శించిన దరికి అక్కడ మారింది మీ ట్యూను. శ్రమలలో అయోబును దర్శించిన దరికి చేర్చిన. శ్రమలలో అయోబును దర్శించిన దరికి చేర్చిన. అది దర్శించిన దరికి చేర్చిన అన్నాడు. ఒకసారి దర్శించిన దరికి చేర్చిన. దర్శించిన దరికి చేర్చిన. దర్శించిన దరికి చేర్చిన. నీ కృప చాలునయా నాకు. నీ కృప చాలునయా. ఇది సప్పగా తగ్గించేసినట్టున్నారా గారు? ఏదో తగ్గిపోయిందండి. హల్లెలూయా హల్లెలూయా. మీరేంటి చప్పట్లు అన్న కొట్టకుండా మీకు తప్పు దాంట్లో పాడని అన్నట్టు చూస్తున్నారు మాయంగా. కొట్టండి. హల్లెలూయా. ఆమేన్. 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 అందరికి వచ్చిన పాట ఒకటి పాడదాం. కృపామయుడా నీలోన. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజే నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ అపాయం నా గుడారము సమీపించనీయక. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందునా. నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమై నీవే నా ఆశ్రయమైనందునా. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు. నా పైన నిండుగా ఆత్మవరషము కుమారించు. నా పైన నిండుగా ఆత్మవరషము కుమారించు. కృపామయుడా నీలో నా కృపామయుడా
నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం సింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక సాను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా. పాపను కూడా త్వరగా ప్రిపేర్ చేసి తీసుకుని రండి. అమ్మ సమయం వచ్చింది కనుక వివాహ కార్యక్రమంలోనికి త్వరగా ముందుకెళ్దాం. దైవ సేవకులు మనతో ఉన్నారు. శేఖరయ్య గారిని వివాహ కార్యక్రమంలోనికి త్వరగా ముందుకు వెళ్దాం. సమయం కూడా 1:03 వస్తూ ఉంది. దయచేసి మీరు సమయాన్ని మనం పాటించాలి. మరి సేవకులు కూడా బిజీ, అవతల మళ్ళీ వేరే కార్యక్రమాలు ఉన్నాయి. సేవకులు కూడా వచ్చి మన దగ్గరికి దగ్గర 2 గంటలు వస్తూ ఉంది. మీరు దయచేసి పాపను త్వరగా సిద్ధపాటు చేసి తీసుకుని రావాలని మనం చేస్తున్నాం. మరో పాట పాడుకుందాం. ఈ పాట అవగానే వాక్యాలు చదివించేసి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగలాస్తముతో బ్రోచి నడిపించితివి, దయగలాస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. సజీవయాగముగా మా శరీరముల్ సమర్పించి సజీవయాగముగా మా శరీరముల్ సమర్పించి
సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మతో నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మతో నొసగితివి స్తోత్రం చెల్లించుము హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రం చెల్లించుము తలంచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రము తుమో సియోను మార్గములో పలు శోధనలే రాగా సియోను మార్గములో పలు శోధనలే రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి స్తోత్రం చెల్లి స్తుతి స్తోత్రం చెల్లించుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంతో భాగ్యము నీచితివి యేసుని వెంబడింపా ఎంతో భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము పాడేదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడేదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం దయచేసి అందరం లేచి నిలబడదాం. పెండ్లి కుమార్తె మన మధ్యకు వస్తుండగా చెల్లించుము దయచేసి హల్లెలూయా అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్నింపగలరా వరదూతలైన
ఆమెన్. వరదూతలైనా నిన్ వర్ణింపగలరా, పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడా, పరిశుద్ధ జనకుడ వరదు రూపుడా. నిరుపమా బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నీతి ప్రభావ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి పరిశుద్ధ వివాహానికి సంబంధించి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్యం దగ్గర నుంచి 25వ వాక్యం వరకు, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్యం దగ్గర నుంచి 25వ వాక్యం వరకు మీ దగ్గర ఉన్న బైబిల్స్ ఎవరైనా తీసుకుని వస్తే దయచేసి ఓపెన్ చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. 2వ అధ్యాయము 18వ వాక్యం దగ్గర నుంచి 25వ వాక్యం వరకు 24 వరకు చదవండి. మన మధ్యన ఉన్నటువంటి శేఖర్ పాస్టర్ గారు చదువుతారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి ప్రారంభిస్తున్నాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా అనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము
అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి వచనము దగ్గర నుంచి 11వ వచనం వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి వాక్యం దగ్గర నుంచి 11వ వాక్యం వరకు మనం చూద్దాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడిటి వాక్యమును దీవించునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు సుజాత చదువుతుంది. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్టు చూసుకొనవలెను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి దైవ సేవకులు
సువార్త రాజయ్య గారు ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యక్రమాన్ని మన మధ్యన వివాహకర్త, మన సహాస్ నాయకులు పరిశుద్ధరాజు నాయన గారు ఉన్నారు. వారికి వివాహ కార్యక్రమాన్ని అప్పగించడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కనికరమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ సమయమున మీ పాదముల చెంతకు వచ్చాము నాయన. మీ ప్రేమ చేత దేవతండ్రి ఈ యొక్క సమయమున ఈ యొక్క మందిరములో దేవతండ్రి సిలువరాజును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవ పాపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వీరిరువురు ఒక కుటుంబంగా అవ్వాలని దేవ జగదుత్పత్తికి ముందుగానే మీ ఏర్పాటును బట్టి, మీ సంకల్పాన్ని బట్టి, మీ నిర్ణయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. దయగలిగినటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి యేసయ్య, ఈ కార్యక్రమాన్ని దేవతండ్రి నడిపించడానికి మా మధ్యకు మీరు నడిపించినటువంటి దేవతండ్రి మీ దాసులు పరిశుద్ధరాజయ్య గారిని బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధ్యక్షత వహించి కూడి వచ్చినటువంటి బిడలతో, వధువుతో, వరువుడితో మీరు మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వివాహ కార్యక్రమాన్ని వివాహ కార్యక్రమంలోనికి ముందు కొనసాగుదాం. మన మధ్యన ప్రకటనలు ఉన్నాయి. వివాహ ప్రకటన. ఒకసారి వివాహ ప్రకటన మేము చదువుతా ఉన్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యం. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం చారుగుడి గ్రామ వాస్తవ్యులు కల్వరి కృపా ప్రార్థనా మందిరం సంఘ సభ్యులైన కటికల దశరథ గారి కుమారుడు శివ వెంకట నాగరాజుతో సిలువరాజుతో కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కుందేరు గ్రామ వాస్తవ్యులు ఎల్ఈఎఫ్ సంఘ సభ్యులైన చిరువోలు శ్రీనివాసరావు గారి యొక్క కుమార్తె చిరువోలు స్వాతిని ఇచ్చి ఈ రోజున అనగా 10/2/2022 నాడు ఉదయం 1 గంటకు చారుగుడిలోని కల్వరి కృపా ప్రార్థన మందిరమునందు పరిశుద్ధ వివాహం పెద్దలు నిర్ణయించినారు. సదరు ఈ వివాహము జరపకూడదని న్యాయమైన హేతు ఏదైనా చూపుకోరిని ఎడల ఇప్పుడే తెలియపరచుకోరుచున్నాము. ఈ వివాహ ప్రకటన మేము చదివాం. ఈ రోజున ఈ ఇరువురు బిడ్డలు మరి చిరువోలు కటికల శివ వెంకట నాగరాజు, చిరువోలు స్వాతి, వారిరువురిని ఈ రోజున దైవ సేవకులు దేవుని యొక్క సన్నిధిలో వివాహ కార్యక్రమానికి ముందుకు వెళుతూ ఉండగా ఈ వివాహము జరగడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని, లేదంటే వివాహ కార్యక్రమంలో ఏదైనా అభ్యంతరం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని చాపండి. లేని ఎడల మీ అంగీకారాన్ని తెలుపుతూ మీ కుడి హస్తాన్ని అందరూ పైకి ఎత్తాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అందరికీ అంగీకారమేనా? మీ అందరికీ ఇరువురి యొక్క బంధుమిత్రుల రక్త సంబంధాలు అందరికీ అంగీకారం తెలియపరిచినారు కనుక ఈ వివాహ కార్యక్రమంలోనికి ముందు కొనసాగడానికి దైవ సేవకులు మనతో ఉన్నారు. ఈ వివాహ కార్యక్రమం జరపబడతా ఉంది. దైవ సేవకులు దానియేలయ్య గారు కూడా మనతో ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. దానియేలయ్య గారిని వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాం. వివాహ కార్యక్రమాన్ని మన సహాస నాయకులు, ఏసే జవాబు పరిచర్య వ్యవస్థాపకులు పరిశుద్ధరాజు నాయన గారికి వివాహ కార్యక్రమాన్ని జరపడానికి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా సైలెంట్గా ఉంటే కొద్ది నిమిషాల్లో వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తారు. మన ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో సిలువరాజు మరియు స్వాతిల వివాహమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తల్లిదండ్రులు ఇరు పక్షాల నుండి కూడా, బాబు యొక్క తల్లిదండ్రులు, పాప యొక్క తల్లిదండ్రులు దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. మీరిద్దరూ లేచి నిలవబడండి. సిలువరాజు
ఇంకొక రాజు, నాగరాజును సిలువరాజుగా పేరు మార్చాం. అటు తిరుగు. బైబిల్ ఇక్కడ పెట్టుకోండి ఇద్దరు. తడవు చేయక కార్యక్రమంలో ముందుకు పెడుతున్నాం. రండి తల్లిదండ్రులు, రండి ప్రేమతో. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు. వివాహమన్నది పరచినది, వివాహమన్నది. పేరేంటమ్మా? హల్లెలూయా. దశరథ అలాగే రాణి గారుల యొక్క కుమారుడు సిలువరాజు, అలాగే శ్రీనివాసరావు గారు వడ్డికాసులమ్మ గారి యొక్క కుమార్తె స్వాతి, వీరి యొక్క వివాహాన్ని పరిశుద్ధ వివాహంగా జరిగించడానికి పెద్దలు దైవజనులు అందరూ కలిసి ఏర్పాటు చేశారు. ఏ విధమైన ఆటంకం ఎవరికైనా ఉంటే ఇప్పుడే తెలియపరచగోరుచున్నాను. లేదు కదా, ఇందాక పాస్టర్ గారితో కూడా చెప్పారు. అలాగే దశరథ గారు, మీకేమైనా ఆటంకం ఉందా? ఓకేనా? రైట్. శ్రీనివాసరావు గారు ఇష్టమేనా? రైట్. అలాగే మరి సిలువరాజు స్వాతి, మీకేమైనా ఆటంకం ఉందా నాన్న? ఏమి లేదా? కానివ్వమంటారా? రైట్. ఎవరికి ఏ విధమైన ఆటంకములు లేనందుచేత కార్యక్రమంలో ముందుకు పెడుతున్నాం. మొట్టమొదటిగా బాబు వెయిల్ తెర తొలగిస్తాడు. రైట్. టీవీ ఫోటోగ్రాఫర్స్ కాస్త మీరు పిలేసిస్తామంటే అప్పుడప్పుడు వాళ్ళు కూడా చూస్తారు. టీవీల్లో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం వచ్చిన వాళ్ళకి కూడా ముందు అవకాశం ఇవ్వండి. రైట్. 1 2 3 గట్టి కొట్టండి అమ్మ చప్పట్లు. హల్లెలూయా. చూడే అమ్మాయిని చూసావా? రైట్. మంచిది. ఈ సమయంలో పాప యొక్క తల్లిదండ్రులు పాప చేతిని అనగా బాధ్యతలను చూపిస్తూ బాబు చేతికి అందజేస్తారు. పాప కుడి చేతిని బాబు కుడి చేతిలో పెట్టబోతుంటుండగా అందరు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. చేయి కలిసిన తర్వాత దైవజనులు మన మధ్యలో పెద్దలు దానియేలయ్య గారు ఉన్నారు, వారు చిన్న ప్రార్థన చేస్తారు. రండి, పాప కుడి చేతిని తీసుకుని బాబు కుడి చేతికి అందించండి. వాళ్ళు అందుకుంటారు, మీరు అందింపు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి దేవుని ఘనంగా స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. పిక్చర్ త్వరగా తీస్తే అయ్యగారు ప్రార్థన చేస్తారు. షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా పట్టుకోండి మీరు ఎదురు. చిన్న ప్రార్థన అలాగే ఉండండి. అయ్యా, మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయా సిలువరాజుని స్వాతిని ఈరోజు ప్రభువా విడివిడిగా ఉన్నటువంటి వారిని వేరే అభిప్రాయములు కలిగినటువంటి మనసును ప్రభా యాక మనసు చేసి ఒకటిగా కుటుంబీకులుగా చేయబోతున్నందులకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇది మొదలుకుని వారి జీవితాంతము నాయన నీ యొక్క ఆత్మ అభిషేకము ద్వారా నీకు మాదిరికరముగా జీవించడానికి వారిని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. అయా యువా కార్తీకర్తగా వచ్చినటువంటి ప్రభ
దైవజనులు ప్రభా పరిశుద్ధయ్య గారిని నిలబెట్టి వారి ద్వారా జరిగిస్తున్నటువంటి వివాహ కార్యక్రమం ఘనంగా మర్యాదగా జరిగించి తండ్రి నీ కృపలో భద్రపరచండి, నీ దాసును బలీయమైన సారం వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. శిలువరాజుని స్వాతిని ప్రభా ఇది మొదలుకుని ప్రభా వేరువేరు అభిప్రాయములు కాక ఇద్దరిని హత్తుకుని ప్రభా ఏకచర్యలై జీవించమని మాట్లాడావు కనుక అలా జీవించడానికి ఒకరినొకరు భేదాభిప్రాయం లేకుండా కలిసి జీవించడానికి గొప్ప కృప దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఆ జీవితాంతమంది తోడై ఉండమని యేసునామములు అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమె ఆమె. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తల్లిదండ్రులు ఇరువురికి ధన్యవాదాలు. దయచేసి వెళ్ళి కూర్చోండి. మీరిద్దరూ చేతులు పట్టుకునే ఉండండి. దేవునికి బహుప్రియముగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. థ్యాంక్ యూ సార్. రాజా, పరిశుద్ధ వివాహ స్థితిలో నీకు పెండ్లి భార్యనుగా ఇవ్వడానికి తీసుకుని వచ్చినటువంటి ఈ కన్యకను నీ పెండ్లి భార్యనుగా చేసుకుని మరి ఇతరులను నొల్లక కష్టాలలో, సుఖాలలో, వ్యాధిలో, ఆరోగ్యములో జీవితకాలం అంతయు ఈమెకే భర్తవై ఉండగలవా? ఉంటాను. రైట్. ఆయన రెడీగానే ఉన్నాడు చెప్పడానికి. మీరు ఏమనుకోనంటే కొంచెం అవన్నీ పెట్టారు, మీరు కూడా వాళ్ళకి అవకాశం కొంచెం ఇటురండి సార్. మీరు వెళ్ళిపోతే మళ్ళీ పడదు వీడియో, కాస్త ముందుకు రండి. రైట్, థ్యాంక్ యూ. అమ్మా, నీ పేరేంటి? స్వాతి అండి. స్వాతి, పరిశుద్ధ వివాహ స్థితిలో నీకు పెండ్లి భర్తనుగా మరి ఈ దినమందు పరిశుద్ధ వివాహంలో ముడివేయడానికి తీసుకొని రాబడినటువంటి ఈ పురుషుడు అనగా శిలువరాజును వివాహం చేసుకుని జీవితకాలం అంతయు అనగా కష్టాలలో, సుఖాలలో, వ్యాధులో, బాధలో ఏ స్థితిలోనైనా ఇతరులను నొల్లక జీవితకాలం అంతయు ఈయనను వివాహం చేసుకుని ఈయనకే భార్యవై ఉండగలవా? ఉంటానండి. ఏమై ఉంటావు? భార్యనై ఉంటావు కదా. రైట్. మీరిద్దరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ వివాహ కార్యక్రమంలో ముందుకు వెడుతున్నాను. మరి మీరు కూడా నాతో ఉండండి పాస్టర్ గారు. అది ఇవ్వండి, బాబుకి ఇవ్వండి, ఇదే మైక్ ఇవ్వండి. ఈ మాటలు చెప్పాలి, అమ్మాయి వైపు చూస్తూ చెప్పాలి. అమ్మ, శిలువరాజు అను నేను, శిలువరాజు అని నేను, స్వాతి అను నిన్ను, స్వాతి అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట నీతో ఎవరితో? స్వాతితో ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. నువ్వు పట్టుకున్నానా? ఆ చేత్తో పట్టుకో. స్వాతి అను నేను, శిలువరాజు అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండాలి. ఆమెన్. క్రైస్తవ వివాహం 2 సిద్ధాంతాల్లో మేము గంట బోధించినా 3 గంటల వాక్యం చెప్పిన మెయిన్ సిద్ధాంతం ఏంటంటే పురుషుడు స్త్రీని ప్రేమించాలి,
స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. తెలుసమ్మా ఈ సంగతి? కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అయ్యా మరి ప్రేమించడం ముందా లోబడడం ముందా అంటే, పురుషునికేమో ప్రేమించడమే ముందు, స్త్రీకేమో లోబడడమే ముందు. నేను ముందు లోబడాలి అని నీవు అనుకోవాలి. కాదు, ఆమె లోబడడానికన్నా ముందే నేనే ప్రేమించాలని నీవు అనుకోవాలి. అప్పుడు వివాహం స్థిరంగా ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడైనా సతీష్ పాస్టర్ గారు ఇక్కడున్న సంఘం కలిసి ఇంత సుందరమైనటువంటి మందిరాన్ని కట్టారు. ఎందుకు? ఇది స్థిరంగా ఉండాలని. అంతేనా? లేకపోతే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం ఆహా అంటున్నాడు ఒక ఆయన. అన్నట్టు కాదు, ఇది స్థిరంగా ఉండాలి. కాసేపు కూసేపు కాదు. పెండ్లి అంటే 100 ఏళ్ల పంట అన్నారు. 1 సంవత్సరం పంట మన ఇంట్లో ఉంటేనే భూమి మీద ఆగాం. బైబిల్లో ఒకటికి 1 సంవత్సరం పంట పండింది. ఆహా ఓహో అనుకుంటున్నాడు. ఈలోపు మళ్ళా బాగా పండిందంట సతీష్ పాస్టర్ గారు. బైబిల్లో ఉంది. ముందు పండింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మంచి పంట పండింది. అది కూడా అనుకుంటున్నాడు, అది నేనే తినేస్తాను అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, అట్లా కాదురా, దాన్ని తినాల్సిన వాళ్ళు వేరుగా ఉన్నారులే, నువ్వు ఇటురా అన్నాడు. పాపం బుర్రునట్టు పరిగెత్తాడు. కాబట్టి దేవునితో కాస్త పెట్టుకోమాకండి. పంటను చూసినప్పుడు, ధనాన్ని చూసినప్పుడు, ఏది చూసినా అయ్యా వెళ్ళమంటావా? మా దగ్గర ఒక పప్పి ఉంది, కుక్క పిల్ల. దానికి భోజనం పెట్టినాక కూడా అంటేనే వెళ్తుంది, లేకపోతే దానికి వాత పడుతుందని దానికి తెలుసు. మానవులకి మీకు తెలియాలి, దేవుడు పంట ఇచ్చాడా, ఆరోగ్యం ఇచ్చాడా, డబ్బు ఇచ్చాడా, క్షేమం ఇచ్చాడా, కుటుంబం ఇచ్చాడా, తినడానికి నీ ముందు ఆహారం పెట్టాడా? ముందు ఆయన్ని అడిగి పర్మిషన్ తర్వాత వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. వివాహం కూడా అంతే, దేవుణ్ణి ముందు పెట్టుకోండి. దేవుడు మీ వివాహాన్ని దీవిస్తాడు, స్థిరంగా ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీ వివాహంలో మీకు అనుగ్రహించి స్థిరపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మరి పెండ్లికి గుర్తుగా ఏమైనా తెచ్చావా? తోడ పెళ్లి కూతుళ్ళు ఇద్దరు రెండమ్మ, బాబు తరపు నుంచి పాప తరపు నుంచి హెల్ప్ చేద్దరు. తెచ్చావా నాన్న? ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా రెడీ అవ్వలేదు. 4ంటికి అయిపోద్దిలే, కంగారు ఏం లేదు. రైట్. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. పాప తరపు నుంచి ఒక రెండిటు. ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే మా పాప తరపున ఒకరు రండి. అనుభవమే, నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్మని. అమ్మా ఇంకెవరు లేరా? తల్లి రావాలా? ప్లీజ్ దయచేసి ఇంకెవరన్నా రండి. పరిపూర్ణత చెందేగా. ఆహా నా ధన్యత, ఓహో మా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. పర్లేదు, 2 డబల్ చేసి 3 వేసి పర్లేదు. వేస్తావా? ఈ మాటలు చెప్పి 3 వేస్తావా? నిత్య నమ్మకమునకును, నిత్య నమ్మకమును, స్థిరమైన ప్రేమకును. స్థిరమైన ప్రేమకును. నా వైపు కాదు, అమ్మాయి వైపు చూసి చెప్పు. గుర్తుగా ఈ మంగళసూత్రమును, ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేసి, నీకు ధరింపజేసి, నా శరీరము అంతటి మీద, నా శరీరము అంతటి మీద అధికారమును, అధికారమును, నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో
పాలి భాగమును బాల్యభాగ్యమును నీకు ఇచ్చుచున్నాను. నీకు ఇచ్చుచున్నాను. రైట్, తెలుసుగా? రైట్, పాడతారా ఓ పాట? మంగళమే యేసునకు మనుజావతారునకు. పిల్లల కూడా వచ్చి డ్రమ్ కొట్టండి. మనుజావతారునకు మనుజావతారునకు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు ఆమేన్. మనుజావతారునకు మనుజావతారునకు హల్లెలూయా. మనుజావతారునకు హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రకారమే తదుపరి మరి పాప అమ్మా నీకు భర్తగా ఉన్నటువంటి ఆల్రెడీ కట్టేశాడు కాబట్టి ఆయనకు గౌరవార్థంగా ఇవ్వడానికి ఏమైనా తెచ్చావా? గుర్తుగా తెచ్చామండి. ఏం తెచ్చారు? ఉంగరం. రైట్, తీసివు నాన్న, పట్టుకో, ఇవమ్మా రింగ్ ఫింగర్. నిత్య నమ్మకమునకును పట్టుకోరా, చేయబట్టు, రేలు పట్టుకుని పెట్టు. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి నా శరీరమంతటి మీద అధికారమును నా ఆస్తి అంతటిలో పాలిభాగమును నీకు ఇచ్చుచున్నాను. రైట్, ఇంకొకసారి చప్పట్లు కొడతారా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవరని దీవెనలు ధారాళముగా కనువీరలపై బాగుగా వేగమిగా నిమ్ము పావన యేసు ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగా కనువీరలపై బాగుగా వేగం దిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దంపతులు దండిగను దాత్రిలో వెలయిచ్చు సంపదలను సంపుగా నింపుగా పెంపగుచు అహించు వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగము. హల్లెలూయా. అందరు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 30 ఏళ్ళ నుంచి పాడుతున్నాం ఈ పాట రాలా. 3 రోజుల్లో అంటావా అన్నావంటే అది చెప్పకుండా వచ్చేసింది. మనుషులకు మంచి నేర్పుతుంటే రావట్లా, చెడ్డ నేర్పకుండానే ఎట్లా వచ్చిందంటే ట్రాక్టర్ మీద పెట్టారంటే అటు వెళ్ళిపోతే నేను నేర్చుకున్నాడంట. మంచి నేర్చుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చర్చిలో ఉన్న బిడ్డలు అకేషనల్ సాంగ్స్ అన్నీ నేర్చుకోవాలి. ఎక్కడైనా పాడితే అది మనకు ఆశీర్వాదం. ఆమేన్. నానా సన్మానం ఉందా? సన్మానాలు దండలు దండలు ఉయ్యూరు నుండా
ఇక్కడేనా రైట్. సరే, ఇంకొక వచనం పాడతాం. ప్రేమతో మీరందరూ ఏకీభవించండి. హల్లెలూయా, స్తుతి దాస్ స్తుతి. బాబు గారి సేవకులు గన్నవరం నుంచి వచ్చారట, వారు వేదిక మీదకి రావాలని మనం చేస్తాం. పాప తరపు నుండి వచ్చిన దైవజనులు ఎవరైనా ఉంటే ప్రేమతో ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం. ఇంతకు ముందే చెప్తే ఇంక బాగుండేది. ఈ లోపుగా దండలు వచ్చే లోపుగా దైవజనులు గన్నవరం నుండి వచ్చిన దేవుని సేవకులు మరి 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేయాలని కోరుతున్నాం. మీరిద్దరు కూడా కూర్చోండి. అమ్మా, ఇందాక ఎవరు వచ్చారు పాపకి హెల్ప్ చేయడానికి? వచ్చి అక్కడ కూర్చో కాసేపు. బాబు తరపు నుంచి ఇక్కడే ఉండండి అమ్మా. హల్లెలూయా. బాబు తరపున వచ్చినటువంటి వారు పైనే సిట్ డౌన్ ప్లీజ్. పైన కూర్చోండి. బాబు తరపున వచ్చినటువంటి వారు కూడా పైన కూర్చోవాలండి. మనం చేస్తాం. నూతనంగా ఏక శరీరులు కాబోతున్నటువంటి ద గ్రేట్ సీక్రెట్ వేవర్స్ నాగరాజు వెడ్స్ స్వాతిలకు నూతనంగా జతపరచబడిన వీరిద్దరికీ ప్రభువైన క్రీస్తు యేసు వారి పేట శుభ వందనాలు తెలియజేస్తున్నాను. మీరిద్దరూ తప్పనిసరిగా ప్రభువుకి దాసులై క్రీస్తు యేసుని కేంద్ర స్థానంగా కలిగి ఉండాలని, ప్రభువుకు మాత్రమే మీ ఆధిపత్యాన్ని తల వంచి అంగీకరించిన వారై ఉండాలని, ఇట్లా పెట్టండి, దగ్గర పెట్టుకోండి, కొంచెం ఉండాలని కోరుతున్నాను. చిన్నగా పెట్టు. జస్ట్ 2 minutes, 2 or 3 minutes తీసుకోవచ్చా? 2 or 3 minutes నాకు ఇవ్వబడిన 2 లేక 3 నిమిషాల సమయంలో ఒడిశాలో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ని మీకు చెప్తాను. ఒడిశా రాష్ట్రానికి ధర్మప్రకాష్ పండిట్జీ, దయచేసి వినాలి, ధర్మప్రకాష్ పండిట్జీ అని ఒక ఆయన క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చాడు. నాటి మతాన్ని, క్రైస్తవ మతాన్ని కాదు. మరి మీరు మతస్థులో నేను కాదు, నేను అడగనగా నేనైతే క్రైస్తవుణ్ణి. నేను ఒక మాట చెప్తా. ఈ ధర్మప్రకాష్ పండిట్ అన్న ఆయన ఒక చక్కని అందమైన బ్రాహ్మణుడు. ఆయనకు ఒక గోల్ ఉంది. ఏంటి గోల్ అంటే, తల్లి నువ్వు ముఖ్యంగా వినాలి, అలానే నువ్వు గర్వించొద్దు. ఇది విని సరేనా? ఈ పండిట్ జీ నెహ్రూ హయాంలో పార్లమెంటు సభ్యుడు, ఒక మంచి సినిమా యాక్టరు, మంచి ప్రొడ్యూసరు, చక్కని అందగాడు, కులంలో పెద్దవాడు. ఆయన ఒక శాడిజాన్ని కలిగినవాడు. ఒక దళిత స్త్రీని చేసుకుని క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ మతాన్ని కాదు, క్రైస్తవ్యాన్ని అవమానపరచాలన్న ఉద్దేశంతో ఒక దళిత స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె నాలాగా నల్లగా చాలా అసహ్యంగా ఉండే, అయినా చేసుకున్నాడు. ఎటకేలకు ఆమెతో సంసారం చేస్తూ ఆమెని వేధిస్తూ ప్రారంభించాడు. ఎంత బాగా వేధించాడంటే, నేను ముగింపుకు వచ్చి చెప్తా. బైబిల్ చదివితే, ప్రార్థన చేసుకుంటే ఆమెను ఏమండవు. ప్రార్థన అయిన తర్వాత మీ దేవుడు ఏమన్నాడో చెప్పు అని చెప్పి బ్లేడుతో కోసి, కారం వేసి, నిమ్మరసం పోసి మళ్ళా కుట్టేస్తాడు. ఆమె ఒక మాట అనేది, నా దేవుడు మాట్లాడింది నీకు చెప్తే అర్థమైన రోజున నీవే నాకు చెప్తావు అనేది ఒక మాట చెప్పేది, అంతే. లాస్ట్ చివరి రోజున ఆయన పార్లమెంటుకి వెళ్తూ కుర్చీలో అలా కూర్చుని తనకున్న షూ తన ముందు పెట్టి ఆ లేస్ కట్టమన్నాడు. తల్లి వింటున్నావా? ఆ స్వాతి కట్టమన్నాడు. కట్టమన్న తర్వాత ఆమె లేస్ కడుతుంది. కడుతున్నప్పుడు ఆ ముడి వేస్తూ ఏదో అవాకగా కొంచెం టైట్ అయినప్పుడు తనకున్న ఆ బూట్ కాలుతో తన దవడ మీద కొట్టాడు. ఆ బూట్ కాడుకున్న నాడాలు, మేకులు ఉన్నాయి కదా, అవి ఆమెకున్న ఈ బొగ్గకున్న కండని ఇలా పెరుక్కుంటూ వచ్చేసినాయి, కింద పడింది. ఆమె తనకున్న ఈ పవిటి చెంగుతో ఇలా చుట్టుకుని కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి తనకున్న సూట్ కేసును తన భర్తకి ఇస్తూ ఒక మాట అంది, ఇంత కోపం అయితే ఎలా అంది, అంతే. ఆయన సూట్ కేసు తీసుకున్నాడు, ఎప్పట్లాగా వెళ్ళిపోయాడు. ఆ పార్లమెంట్లోకి వెళ్ళి తన కుర్చీని నడుపుతుంటే ఆ కుర్చీ అందే తనతో, ఇంత కోపం అయితే ఎలా అంది. తన డైరీ తీసి ఏదో రాయిపోతూ తన జేబులో ఉన్న పెన్నుని తీస్తుంటే క్యాప్ అంది, ఇంత కోపం అయితే ఎలా అంది. తనకు అర్థం కాలేదు. ఆ కుర్చీ జరిపి నెమ్మది లేక ఆ పుస్తకాన్ని ఇలా మూసి వెనక్కొస్తానికి తలుపు వేస్తుంటే ఇంత కోపం అయితే ఎలా అంది. ఆ తలుపు అర్థమైంది తనకి. ఆ మాటలు చేత పట్టుకుని ఇంటికి వచ్చాడు. తన భార్య రక్తం కారుతూ రావూరి రంగయ్య
రాసిన పాటని ఈలాంటిదా యేసు ప్రేమ అంటే గాయమయ్యి, విన్నావా, గాయమయ్యి రక్తము కారుతూ తన చెంపకున్న కండ కింద రాలి పోతే చెమట రక్తం ఏకమైనప్పుడు పవిడి చెంగుతో ఇలా కట్టుకుని ఒక మాట ఉంది, ఇలాంటిదా యేసు ప్రేమను పాడుకుంటూ ఉంటుంటే నెమ్మదిలేక వచ్చినటువంటి ఈ ధర్మప్రకాష్ పండిట్ వంట చేస్తున్న తన భార్య వెనకాల నుంచుని చూసి ఏం చేయాలో అర్థం కాక తనకు పని చేశాడు. భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదామా తన ప్రేమను గురించి? నో. అడ్డం వచ్చింది తన పురుష అహంకారం. నాగరాజు తల అనుకుంటాడు పురుషుడు, హెడ్, ఐఎమ్ ద హెడ్ అనుకుంటా. ఎస్, యు ఆర్ ద హెడ్, వీఆర్ ద హెడ్, బట్ యూ డిపెండ్ ఆన్ యువర్ నెక్. నీ మెడ మీద నువ్వు ఆధారపడడం అన్న సంగతి మర్చిపోవద్దు. మెడ స్త్రీ అయితే పురుషుడు హెడ్ అవుతాడు. మెడలేందే తల లేదు, తల లేందే మెడ లేదు. ఈ రెండు అవినీభావ సంబంధాలు, రైట్ వేస్, షాడ్ ఆఫ్ ది వేస్ అన్నమాట. ఈ రెండు కలిసిన సంగతిని గమనించినటువంటి ధర్మప్రకాష్ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. వెనకాల నుంచుని కాళ్ళు పట్టేసుకున్నాడు భార్యని. పట్టేసుకుని అమ్మ నన్ను క్షమించు అన్నాడు. ఆమె మీలాగా, అమ్మ వినాలి, మీలాగా నన్ను క్షమించమన్నాడు మా ఆయన అని చెప్పి వేదిక మీదకి ఆహ్వానిస్తాను. నన్ను క్షమించు అని చెప్పి గర్వపల ఆమె ఏం చేసిందంటే, తప్పండి, నన్ను క్షమించడం అంటారేంటి, మీరేం చేశారు, నన్ను మీరేమి నన్ను చేయలేదు, నన్ను అవమానించలేదు, నేను మిమ్మల్ని క్షమించడం ఎందుకు అంది. అదేంటి అంటే, మన ఇద్దరం పెళ్లిలో ఒక వాగ్దానం చేసుకున్నాం. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఏక శరీరులము అన్నాం కదా. నన్ను అవమానపరిస్తే, నిన్ను అవమానపరిస్తే నన్ను, మన ఇద్దరం కలిపి ఎవరిని అవమానపరచలేం, ఎవరికి బానిసలం కాదు అని చెప్పి ఆ మాట తను ముగించినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మోకరించారు. ఆమె ప్రేమతో ఆయన గెలుచుకుంది, ఆయన లోబడ్డాడు. వారిద్దరూ ఏక శరీరులు అప్పటి నుంచి అయ్యారు. ఆర్టిఫిషియల్ ఏక శరీరులు ఈ రోజున మీరు ఏదో పాపం పాస్టర్ గారు మేము కలిసి ఏదో ఏక శరీరులు, అది కాదు. యథార్థమైన ఏక శరీరం మీ జీవితంలోనికి ఏకం చేయవాడు ఏకైక దేవుని ఆహ్వానిస్తే అది ఏక శరీరులు అవుతారు. అందుకే ఎఫెసీ పత్రికలో ఈ మాట చదివి నేను ముగించి ప్రార్థన చేస్తాను. 5వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది, వారిద్దరూ ఏక శరీరమగుదురు, ఈ మర్మము గొప్పది. ఏ మర్మం గొప్పదంటే, క్రీస్తు యేసును మీరు ఆధిపత్యమునికి తల వంచి లొంగి ఆయనకు మీరు అంగీకరించుకుని అప్పుడు మీరు ఏక శరీరంలో అయిన మాట రుజువు చేయడానికి సంఘము, మీ కుటుంబము, మీకు పుట్టిన బిడ్డలు రేపొద్దున సాక్ష్యం చెప్పాలి. అప్పుడు ఏక శరీరంలో అవుతారు. దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకున్నగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, నిష్ప్రయోజనమైన చెడ్డదాసులమైనప్పటికీ ఎరుగుదురు మీరు మా నిత్యత్వాన్ని గురించి. ప్రేమించిన వారే ప్రేమించి నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన క్రీస్తు యేసుని లోకానికి ధారాదత్తం చేసి తద రక్తం ద్వారా మమ్మల్ని క్షమించి కనికరించి జాలి చూపి నీ ఉదారతను మాకు అనుగ్రహింపచేసి నీ దయా దాక్షిణ్యాలు చొప్పున హత్తుకునేటువంటి వారై ప్రేమ, దయా, వాత్సల్యతను మా మీద కనికరింపచేసి కొమ్మరింపచేసి ఆ త్యాగభరితమైన ఫలంగా నేటి దినాన ఏక శరీరులు చేయడానికి నాగరాజు జ్యోతిని జ్ఞాపకం చేసుకుని కృప చూపిన దేవుడు అయినందుకు స్తుతిస్తూ ఈ స్వాతి నాగరాజులు మీ చేతికి అప్పగిస్తూ ఈ కార్యక్రమం అంతటి మీద మీ ఆధిపత్యాన్ని ఉంచినందుకు స్తుతిస్తూ నిష్ప్రయోజనమైన దాసునైన నన్నును మీరు అవకాశం కలిగించినందుకు స్తుతిస్తూ వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మే ఐ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మాట్లాడతాడా? నిశ్చయంగా మనతో మాట్లాడారు. మీరు ఒకవేళ మిస్ అయితే ఫేస్బుక్లో వినండి. మళ్ళా 1-2 మాటలు తప్ప మరేది నేను మిస్ కాలేదు అని అనుకుంటున్నాను. ఇలాంటిదా యేసు ప్రేమా నన్ను తూలనాడక తనదు చూపినదా, ఇలాంటిదా యేసు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర. పేతురు పత్రికలో రాశాడు, వాక్యము లేకుండానే మీ ప్రవర్తన ద్వారా మీ భర్తల
నడవడికను మార్చవచ్చని. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మన మధ్యలో ప్రియులు మరి వర్ల రాజా గారు ఉండడం, నాయకులు మరి ఘనతగా గౌరవంగా భావించి వారికి సాదర స్వాగతాన్ని పలుకుతున్నాం. అట్లాగే ఈ సమయంలో వచ్చినాయి నాన్న పూదండలు. దానికన్నా ముందుగా మరి రాజా గారు కూడా వారి గ్రీటింగ్స్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషంగా ఉంది ఈ వివాహానికి హాజరు కావటం. మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా దైవజనుల మధ్య, ఇంతమంది భక్తుల మధ్య ఈ కార్యక్రమం జరగటం, ఆధ్యాత్మికంగా వీరి వివాహం జరగటం చాలా సంతోషం. కటికల నాగరాజుకి, అదేవిధంగా స్వాతికి, వీళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, నా ఆశీస్సులు అందజేస్తున్నాను. అలాగే అదేవిధంగా దేవదేవుడు వీరిని ఎల్లవేళలా ఆయన రెట్టింపు దీవెనలు వీళ్ళకి కలగజేయాలని, వీరు జీవితంలో ఇక్కడి నుంచి వేయబోయే ప్రతి అడుగులో ఆయన ఆశీర్వాదాలు రెట్టింపుగా అడుగడుగునా వీరి జీవితంలో ఉండాలని, వీరి భవిష్యత్ అంతా ఆధ్యాత్మికంగా దేవుని సేవలో దేవుణ్ణి ఎల్లవేళ వీళ్ళు ఘనపరుస్తూ ప్రశాంతమైన జీవితాన్ని వీళ్ళు జీవించే విధంగా ఆయన ఆశీర్వాదాలు వీళ్ళకు ఉండాలని నేను వీరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ వివాహం దేవుడు ఏర్పాటు చేసిన కార్యం. దేవుడు తలుచుకుంటేనే వివాహాలు జరుగుతాయి. నేను ఈ నాగరాజు అనే కుర్రవాడు నా దగ్గర పనిచేస్తుంటాడు, నా వర్క్ సైట్లో నా దగ్గర పనిచేస్తాడు. సార్ నా పెళ్ళి అని ఫోన్ చేసినప్పుడు, ఏంట్రా నీకు అప్పుడే పెళ్ళా అన్నా. కుర్రాడు చాలా యాక్టివ్గా ఉంటాడు, ఇంకా టైం ఉంది అనుకున్నా కానీ, సార్ నాకు 26-27 సంవత్సరాలు వచ్చినాయి సార్, అయితే పెళ్లి చేసుకోవాలి అని. పిల్లని ఎవరు చూశారా నీకు అన్నా. సార్ నా మరదలే సార్ అన్న. నాకు అర్థమైందిలే, అందుకే నువ్వు ఎక్కువ ఫోన్ల మీద ఉంటావు, నీ మరదలతోనే ఎక్కువ మాట్లాడుకుంటుంటావు అని చెప్పి అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుతుంటాం. దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయన ఘనతతో ఈ వివాహం జరుగుతుంది. అన్నదమ్ములకి, అదేవిధంగా తల్లిదండ్రులకి, నాగరాజుల తల్లిదండ్రులకి, వీళ్ళందరికీ కూడా దేవదేవుడు ఆశీర్వాదాలు ఉండాలని మరొక్కసారి వీరిని నేను మనస్ఫూర్తిగా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను వర్ల కుమార్ రాజా, పామర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అమ్మ. నేను వచ్చి కేవలం 4 నెలలైంది. నాకు రాజకీయ అనుభవం ఏ కూసా లేదు, కానీ రాజకీయాల్లోకి వచ్చి 4 నెలలైంది. మా నాన్నగారు శ్రీ వర్ల రామయ్య గారు 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయటం జరిగింది. అతి కొద్ది తేడాతో 500 ఓట్ల తేడాతో 500 ఓట్లు వస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారు. ఆయన గెలవల ఆ రోజు 500 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2014 నుంచి ఇప్పటికీ రేపు రాబోయే ఎన్నికలు 24, అంటే 10 సంవత్సరాల తర్వాత ఆయన కొడుకుగా, వర్ల రామయ్య గారి కొడుకుగా నాకు ఒక అవకాశం వచ్చింది, రేపు ఎమ్మెల్యేకి పోటీ చేసే అవకాశం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం. ఆ రోజు నేను అనుకున్న 14లో మా నాన్న ఓడిపోతే ఇక మళ్ళీ రాజకీయంగా ప్రజాసేవలో మాకు అవకాశం లేదనుకుంటూ, కానీ ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళేవాడిని. 10 సంవత్సరాల తర్వాత దేవుడు ఈరోజు 4 నెలల క్రితం ఈ పామర్ నియోజకవర్గంలో నన్ను నిలబెట్టడం, మరి ముఖ్యంగా ఈ 4 నెలల్లో దాదాపుగా చాలా గ్రామాలు తిరిగా, చాలామందితో చాలా వివాహాలు కానీ లేకపోతే చనిపోయిన కార్యక్రమాలు అన్నింటిలో వెళ్తూ ప్రతి చోట నాకు ఆ ప్రేమ అభిమానాలు కానీ, లేకపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా వారు నన్ను హద్దుకునే విధంగా చూస్తుంటే ఇది ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం అనేది నా మనసుకు తెలుస్తుంది. నేను ఎప్పుడు అనుకోలే ఇంకా రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనుకుంటే, ఊహించిన విధంగా నాగరాజు నేను వర్క్ సైట్లో పనిచేసుకుంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం, బాంబే వెళ్దామా రా అని మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. వస్తాను సార్ వెళ్దాం, బాంబే వెళ్దాం అనుకుంటున్నాం. అనుకోని రీతిలో నన్ను దేవుడు తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం, మళ్ళీ పోగొట్టుకున్న చోటే వెతుక్కో అని ఆయన చెప్పటం, నిజంగా ఇదంతా దేవుడు ఏర్పాటు చేసిన క్రియ. నేను కూడా మీ అందరినీ 2 చేతులు జోడించి అడిగేది ఒకటే, ప్రార్థనలో పెట్టండి. ఆ రోజు దేవుడు కార్యం చేయలేదు,
కానీ ఎందుకు చేయలేదంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన కొడుకుగా ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను రావటం జరిగింది. అందుకని మీ ఇంట్లో బిడ్డగా మీకు సేవకుడిగా ఉండి పనిచేస్తానని చెప్తున్నాను. మీ అందరూ ప్రార్థనలో పెట్టండి. నన్ను రాబోయే రోజుల్లో గెలుపు నాకు కైవసం అయ్యే విధంగా మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని చెప్పి 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. అలాగే ఈ సమయంలో వీరిరువురిని కూడా మరొకసారి లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్ హియర్. మరి మీకు తెలుసు కదా, పూలు అన్నింటేనే సన్మానం, ఘనత. వారిని ఒకరినొకరు ఘనపరుచుకొనుటకు గాను అలాగే సన్మానించుకొనుటకు గాను పూదండలు వారికి అప్పగిస్తున్నాం. ఎవరిని సన్మానిస్తారో మీరు కెమెరాస్తో రెడీగా ఉండండి. ముందు చూద్దాం. రైట్, రాజా గారికి మనకంటే ఎక్కువ తెలిసినట్లుంది వారి గురించి, ఎందుకంటే వారి సైట్లో ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ ది వర్డ్స్. రైట్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమా పూర్ణుడా, నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, నా ప్రాణనాథుడా, నీ నామమే పాడెదన్. దేవా నీ వాక్యమే చాటెదన్, నీ నామమే పాడెదన్. దేవా నీ వాక్యమే చాటెదన్. ప్రేమా పూర్ణుడా, నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, నా ప్రాణనాథుడా, యేసు ప్రేమా పూర్ణుడా, నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, నా ప్రాణనాథుడా, నీ నామమే పాడెదన్. దేవా నీ వాక్యమే చాటెదన్. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. దైవజనులందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ చేతులు ఇటువైపు చాపండి, కుడి హస్తాన్ని. పెద్దలు కూడా మాతో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్లీజ్ కమ్, అందరూ రండి. వీరి మీద చేతులు ఉంచండి. దగ్గర రండి కొంచెం, పాస్టర్ గారు, పెద్దలు. హల్లెలూయా. యెహోవా సీయోనులో నుండి వీరిని ఆశీర్వదించండి నాయన ఒక మాట పలకండమ్మా. హల్లెలూయా. స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. రండి సార్, ముందుకు రండి. దయగలిగిన మా స్వామి, కృపగలిగిన మా నాయన, అద్వితీయ సత్యదేవా, కృపగలిగిన స్వామి, దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, వాడుకొనండి. మీ సన్నిధి కాంతి బిడ్డల మీద ప్రకాశింపచేయమని, మీ కృపాకాంతిలో బిడ్డలను మీరు బలపరిచి, స్థిరపరిచి, దీవించి, వాడుకుని ఆరోగ్యం, నెమ్మది, క్షేమం ఇచ్చి, దీర్ఘాయువునిచ్చి, భూ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదములతో నింపి, మీ నామ ఘనత కొరకు ఆశీర్వదించి మహిమ పొందమని. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నారు. వీరికి ఘనమైన బిడ్డలను అనుగ్రహించండి. వీరి జీవితంలో ప్రభువా ఘనమైన ఆశీర్వాదములను అనుగ్రహించండి, ఘనమైన భవిష్యత్తును అనుగ్రహించండి, ఘనమైన జ్ఞానము కలిగిన నాయన విద్య కలిగిన బిడ్డలను అనుగ్రహించి మీ నామ ఘనతలో ఆశీర్వదించి అడుగుపెట్టిన ప్రతి స్థలమును దీవించమని, నీలో ముఖ్యంగా స్థిరపరచబడ్డానికి, బలపరచబడ్డానికి బిడ్డలకు నీ కృపాభిషేకమును దయచేయమని. వచ్చిన పెద్దలను బట్టి, పెన్నలను బట్టి, దైవజనులను బట్టి, బంధుమిత్రులను బట్టి, గ్రామస్తులను బట్టి, ముఖ్యంగా స్థానిక దైవజనులు ప్రియులు నాయన సతీష్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, ఇక్కడున్న సంఘాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ మహిమంతా మీకు ఆరోపిస్తూ ఈ బిడ్డలను బహుగా స్థిరపరిచి మహిమ పొందమని యేసు శ్రేష్ఠ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానం కూడి ఉన్న మనకు భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఈ దినమందు జతపరచబడిన సిలువరాజు మరియు స్వాతి దంపతులు ఇరువురికి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. మీరిద్దరు ఒకసారి చేతులు పట్టుకుని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో పరిశుద్ధ వివాహములో వీరిరువురు జతపరచబడినందున వీరిరువురు నేటి నుండి భార్యాభర్తలని ప్రకటన చేయుచున్నాం. గట్టిగా కొట్టండి ఒకసారి చప్పట్లు.
హల్లెలూయా. హల్లెలూయా. మిస్టర్ సిల్వరాజు, మిస్సెస్ స్వాతి లేచి నిలబడాలి. ఒకసారి మిస్సెస్ అయితే ఇంకా మిస్ అయ్యే ప్రసక్తే లేదట. కాబట్టి ఇక మిస్ అవ్వదు, కూర్చోండి. థ్యాంక్ యూ. రాజా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దైవజనులు దానిలయ్య గారికి వందనాలు. పాస్టర్ గారు 2 నిమిషాలు మాట్లాడిన అద్భుతమైన మాటలు చెప్పారు. మీకు ధన్యవాదాలు పాస్టర్ గారు. గాడ్ సర్వెంట్, థ్యాంక్ యూ. అండ్ మా గూడపాడయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే శేఖర్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. వివాహ మరి మ్యారేజ్ ఇది ఇవ్వడానికి, దాని మీద సిగ్నేచర్ చేయడానికి మీరు పెద్దలు రావాలని మనం చేస్తున్నాం. మరి బాబాయ్ గారు, దశరథ్ బాబాయ్ గారు ఎవరు దానికి సాక్షులు ఉంటారు, వారిని పిలవండి. శ్రీనివాసరావు గారు మీరు కూడా మీ తాలూకా సాక్షుల్ని పిలవాలని మనం చేస్తున్నాం. మ్యారేజ్ రిజిస్టర్లో సైన్ చేయడానికి 3 రాయాలి. సారీ సార్. ఆయన వచ్చి అంటున్నాడు, నేను పెద్దనండి, నాకు వేరే పెళ్ళి ఉంది, సంతకం పెడతానండి అంటున్నాడు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. వాళ్ళని అడగాలి కదా, కుటుంబ సభ్యులు. ఆయన వచ్చేస్తే అయ్యగారిని తీసుకెళ్ళి కొంచెం భోజనం పెట్టండి. క్యారేజ్ తెచ్చేస్తే సార్ మీరు పెట్టేస్తారా? భోజనం చేస్తారు.